అంటున్నారు. ఇది ఇంత ఎంత ఎక్కువ అవుతుంది అది. ఓ లవతల పక్క ఓ ఎంత ఫోన్లు చేసినా ఎవరు లేపుతలేరంట. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 167వ నెంబర్ జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగి ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మరో లారీలోని డ్రైవర్ను స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్లతో 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. డీజిల్ కాదు అది, డీజిల్ ఇవన్నీ ఫోమ్ ఫోమ్ ఎంత కొట్టినది ఫైర్ వాళ్ళ ఫోన్ అదే ఫోమ్తో ఏముందని కూడా అర్థమవుతుంది. ఒకవేళ పెట్రోల్ ఉంటే మనకు స్మెల్ వస్తుంది. ఇప్పుడే ఏదైనా ఇట్లా ఏసీ అయితే కర్ణాటక నుంచి మహబూబ్ నగర్కి ఇథనాల్ లారీ వస్తోంది. అదే రహదారిపై ఐరన్ షీట్స్తో మరో లారీ ఎదురుగా వస్తోంది. అప్పటికే ఫుల్ స్పీడ్లో ఉన్న ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ పిల్లిగుండు వద్ద ఒక గొయ్యిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఐరన్ షీట్స్ లారీని ఢీ కొట్టాడని స్థానికులు చెబుతున్నారు. ఢీ కొట్టిన సందర్భంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని ఐరన్ షీట్స్ లారీ డ్రైవర్ను కాపాడారు. కానీ అప్పటికే ఇథనాల్ ట్యాంకర్కు మంటలు అంటుకోవడంతో స్థానికులు అతడిని కాపాడలేకపోయారు. పైగా ఇథనాల్ ట్యాంకర్ పెద్ద శబ్దంతో పేరినట్టు సమాచారం. దీంతో అటువైపు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. అయితే ఈ ప్రమాదానికి ఇథనాల్ డ్రైవర్ ఓవర్ స్పీడే కారణమని వారు చెబుతున్నారు. అతడు కోస్గిలో కూడా వేగంగా వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సంబంధిత లారీ నంబర్ ఆధారంగా ఓనర్కు పోలీసులు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చారు. స్వల్పంగా గాయపడ్డ మరో లారీ డ్రైవర్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి జిల్లా ఎస్పీ జానకి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మీకు లైట్ వస్తుందా? లైట్ వస్తుందా? ఇప్పుడు 2 బండ్ల నుంచి కొట్టినా కూడా అది కంట్రోల్ కావట్లేదు. నేను ఫస్ట్ టైం ఇప్పుడు చూడండి ఇట్లాంటి. అంతే కదా, డీజిల్ కాదు అది, డీజిల్ ఇవన్నీ ఫోమ్ అది. ఫోమ్ ఎంత కొట్టినది అసలు ఫైర్ వాళ్ళ ఫోన్ అదే ఫోమ్తో ఏముందని కూడా అర్థమవుతుంది. ఒకవేళ పెట్రోల్ ఉంటే మనకు స్మెల్ వస్తుంది. ఇప్పుడే ఏదైనా ఇట్లా ఏసీ ఇది